ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైబ్రరీ గురు. నేను మీ కుమారస్వామి. నేను నా ప్యాన్ను ఆధార్తో లింక్ చేశాను. మీరు చేశారా? ఒకవేళ చేయకుంటే హరి అప్. ఈరోజే లాస్ట్ డేట్, అనగా 31 మే 2024. మరి ఇది ఎలా లింక్ చేయాలి, చేయకుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు ఇటువంటి ఎన్నో అప్డేట్స్ ఇవ్వాలంటే మీరు మన ఛానల్ని ఆదరించాలి. దానికోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 years ఎగో మనకు ప్యాన్ ఆధార్తో లింక్ చేయమని నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. నేనైతే అప్పుడే నా ప్యాన్ను ఆధార్తో లింక్ చేశాను. అప్పుడు ఫ్రీ ఆఫ్ ఛార్జ్తో ఆ ఫెసిలిటీ ఇచ్చారు. ఆ తర్వాత 1000 రూపీస్ పేమెంట్తో లింక్ చేయమని మనకు చెప్పారు. అప్పటి నుండి కూడా మధ్యలో వాళ్ళ డేట్ ఎక్స్టెండ్ చేస్తూ ఈసారి అయితే స్ట్రిక్ట్గా 31 మే 2024 అనగా ఈరోజే లాస్ట్ డేట్ అని నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఒకవేళ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే ఈ వీడియో చూస్తూ మీరు ఆ లింక్ ప్యాన్ని ఆధార్తో లింక్ చేయండి. అది ఎలా చేయాలో నేను చెప్తాను. దానికంటే ముందుగా చేయకుంటే ఏం జరుగుతుంది, ఒకవేళ మన ప్యాన్ను ఆధార్తో ఈరోజు వరకు లింక్ చేయకపోతే 3 daysలో మన పాన్ కార్డు ఇన్యాక్టివ్ చేస్తారు. ఇన్యాక్టివ్ అయ్యాక మనం ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయలేము. ఇదే కాకుండా మనకు ఎంతైతే ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకు టీడీఎస్ డిడక్ట్ అవుతుందో దాన్ని రెట్టింపు అనగా 2 times పే చేయాలని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేశారు. మరి ఇప్పుడు ఇవన్నీ తెలిసాక కూడా ఇంకెవరైనా చేయకుండా ఉంటారా? తప్పక చేస్తారు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఈ స్టెప్స్ అయితే మీరు జాగ్రత్తగా విని ఫాలో అవుతూ లింక్ చేయండి. దీనికి URL వచ్చేసి www.incometaxindia.gov.in లేదా www.incometaxindiaefiling.gov.in. ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక దీంట్లో క్విక్ లింక్స్లోకి వెళ్ళాలి. క్విక్ లింక్స్లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ లింక్ ఆధార్ ఆప్షన్ క్లిక్ చేశాక మనకు ఫస్ట్ 1000 రూపీస్ పేమెంట్ అడుగుతుంది. 1000 రూపీస్ పే చేశాక మనకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ సక్సెస్ అయ్యాక ట్రాన్సాక్షన్ నెంబర్ అడిగాక మనకు ఆధార్ నెంబరు డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆధార్ డీటెయిల్స్ ఇచ్చాక మనకు ఆధార్ నెంబరు ఏ మొబైల్కి అయితే లింక్ ఉందో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనము సబ్మిట్ చేశాక మన పాన్ కార్డు ఆధార్తో లింక్ అవుతుంది. ఇది ఎలా లింక్ చేయాలో ప్రాసెస్. ఒకవేళ ఇదివరకే ఆల్రెడీ లింక్ చేసిన వాళ్ళు కూడా అది ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ క్విక్ లింక్స్లో లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది. మీరు అలా కూడా చెక్ చేసుకోవచ్చు. కొందరికి ఎవరికైనా ఒకవేళ మర్చిపోయి ఉన్నా కూడా మీరు ఫస్ట్ చేసామా లేదా అని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు.